ఓం శ్రీ సాయిరామ్. నవవిధ భక్తి మార్గాలలో స్వామిని మనం ఎలా చేరుకోవచ్చు, ఎలా తెలుసుకుంటున్నాం. మనం ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఒక చిన్న ప్రయత్నంలో ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు మరొక్కసారి నమస్కారం తెలియచేసుకుంటూ, నవవిధ భక్తి మార్గాలలో ఇప్పుడు మనం పాదసేవనం గురించి తెలుసుకుందాం. పాదసేవనం. పదములే చాలు రామా అని కృష్ణశాస్త్రి గారు చెప్పిన, చరణములే నమ్మితి అని రామదాసు వారన్నా, త్యాగరాజస్వామి చెప్పిన, బ్రహ్మ గడిగిన పాదము అని అన్నమయ్య చెప్పిన, ఎవరు చెప్పినా స్వామి పాదాలు మనసులో నిలుపుకోగలగాలి. పాదసేవనం. ఏంటి పాదసేవనం? పూసిన ప్రతి పువ్వు కూడా భగవంతుని పాదాలు చేరుకోవాలని కోరుకుంటుంది. అలా ఏ భగవంతుని మనం ప్రార్థించినా మనము పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల దగ్గర పెట్టాలి. ఎన్ని పుష్పాలు పెట్టామనేది కాదు, ఎలా పూజ చేశామనేది కాదు, పాద సన్నిధిలో పెట్టామా లేదా. అందుకే మనకి తిరుపతి వెళ్ళినప్పుడు అలిపిరి మెట్ల మార్గాన్ని వెళ్ళేటప్పుడు స్వామి పాదాలకే ముందు అర్చన చేస్తారు. అక్కడ ముందు మొక్కి అప్పుడు పెడతారు. అలాగే మనకి కన్యాకుమారి దగ్గర వివేకానంద రాక్ ఉంటుంది. అక్కడ సీతమ్మ వారి పాద జాడ, అక్కడ పెద్ద శిలా విగ్రహం ఉంటుంది. ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ భగవంతుని ప్రార్థించినా ముందు మనము పాదాలకు నమస్కారం చేసుకోవాలి. పెద్దవారు ఎవరు కనిపించినా మనం పాద నమస్కారం చేస్తాం, పాదాలకే నమస్కారం చేస్తాం. శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం అంటాం. పాదాలు అతి ముఖ్యమైనవి. ఎందుకంటే ఎటు నడిపించినా, ఎటు నడిచినా పాదాలే దిక్కు. ఇంకా స్వామి పాదాల గురించి చెప్పుకోవాల్సి వస్తే సుకుమార సుమ కోమలం ఆయన పాదాలు. స్వామి ఎంతోమందికి పాద నమస్కారం ఇస్తారు. ఆయన అలవోకగా అల్లమెల్లన నడుచుకుంటూ వస్తూ ఉంటారు స్వామి. ఒకసారి ఆయన పాదాల వంక చూడండి. ఎంతోమంది భక్తులు ఆయన పాదాలు స్పృశించాలని చెప్పి ముందుకు వస్తూ ఉంటారు, ఆయన పాదాలు ముట్టుకుంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యంగా ఒక్కో చోట స్వామి ఆగిపోతూ ఉంటారు. ఆ భక్తుడో, ఆ భక్తురాలో వాళ్ళ వేదనో, ఆ ఆరాటమో, ఆవేదనో ఏదో తీర్చాలన్నమాట, వారి దగ్గర ఆగిపోతారు స్వామి. ఆగి వారికి పాద నమస్కారం ఇచ్చి, విభూతి సృష్టించి వారి చేతుల్లో ఇచ్చి, వారిని ఆశీర్వదించి ముందుకు వెడుతూ ఉంటారు. ఆ పాదాలు ముట్టుకున్న వాళ్ళు చాలామంది ఈ వీక్షకులలో, ప్రేక్షకులలో ఉండి ఉండొచ్చు. ఆయన పాదాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, స్వామి పాదాలు చూడడానికి చాలా సామాన్యంగా కనిపిస్తాయి. కానీ పాద నమస్కారం చేసుకున్న ప్రతి ఒక్కరికి అనుభవం ఏంటంటే, ఆ పాదాలు స్పృశించామని మనం అనుకుంటాం, కానీ స్పర్శ తెలియదు. చాలా సుకుమారంగా ఉంటాయి. అవ్యక్తం, అలౌకికమైన పాదాలవి. ఎందుకంటే ఆ స్పర్శ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి పాద నమస్కారం అనేది. ఆయన పాద నమస్కారం ఇచ్చిన తర్వాత మనకి అరే నేను పాదాలు ముట్టుకున్నానే అనుకుంటాం మనం, కానీ ఆ స్పర్శ మనకి తెలియదు. అదొక అద్భుతమైన అనుభవం అన్నమాట. అది ఎంతోమందికి ఇది చూస్తున్న వాళ్ళు కానీ, ఇది విన్నవాళ్ళు కానీ చాలామందికి అనుభవం అయ్యి ఉండొచ్చు జీవితంలో. అది అద్భుతమైన పాదాలు. అందుకనే అక్రూరుడు చెప్తాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నిత్యము నితాంత అపార భూత దయయును తాపసమందార నాకు దయచేయుగదే. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా చివరకు మనము భగవంతుని దగ్గర కోరవలసినది ఇది కోరిక. నీ పాద కమల సేవయు, కమలముల వంటి నీ పాదాలకి మేము సేవ చేసుకునే ఆ అదృష్టాన్ని కలగచేయి. నీ పాదార్చకులతోడి నెయ్యము, నేను ఎటువంటి వారితో స్నేహం చేయాలి? నీ పాదాలు అర్చన చేసే వారితోనే నాకు స్నేహం ఉండాలి. నితాంత, అంతము లేని, అపార అంటే పరిమితి లేని, భూత దయయును, ప్రతి జీవకోటి మీద కూడా మనకొక దయ కలిగి ఉండాలి. మనం నితాంత అపార భూత దయయును. ఎటువంటి వాడు భగవంతుడు? తాపస మందార అంటే తపస్సు చేసుకునే వాళ్ళందరికీ కూడా మందారం వంటి వాడు ఆయన. నాకు దయచేయి గదే అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన చేస్తే భగవంతుడు పాదాలు మన హృదయంలో నిలుపుకోగలుగుతాం. అటువంటి అద్భుతమైన పాదాలున్న స్వామి పాదాలను నిరంతరము ధ్యానించుకుందాం.
పాదసేవ చేసుకుని నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన పాదసేవనం ద్వారా స్వామిని చేరుకునే మార్గాన్ని అవలంబిద్దాం. ఓం శ్రీ సాయిరామ్.